దావీదు గారు రాస్తున్న కీర్తన 106వ అధ్యాయం 1వ వచనం చదువుకుందా. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. ధన్యులు. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక, మనల్ని బలపరచును గాక, మనల్ని స్థిరపరచును గాక. మనమందరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వారాలుగా మనతో మాట్లాడుతున్నారు. దేనికోసం ఆయనంటే కృప కోసం మాట్లాడుతున్నారు. ఈ కృప ఎవరి మీదకి వస్తుంది అంటే, ఒకటి ప్రార్థన చేసే వారి మీదకి, రెండవదిగా వాక్యాన్ని ధ్యానించే వారి మీదకి, మూడవదిగా స్తుతులు చెల్లించే వారి మీదకి, నాలుగవదిగా దీనులు ఎడల ఆయన అత్యధికమైన కృప చూపుతాడు. నాలుగవదిగా ఐదవదిగా ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఆయనను ప్రేమించే వారి మీదకి ఆయన కృప వస్తుంది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటయ్యానంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అంటే నీ మీద ఆయన కృప నిత్యముగా ఉండాలంటే నీవు చేయవలసింది చివరిగా ఏమిటయ్యానంటే కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. ఆయన అంటున్నారు, ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోకి వస్తారో, ఏ కుటుంబం అయితే వస్తుందో, ఏ విశ్వాస అయితే వస్తారో, ఏ సంఘం అయితే వస్తారో, అలాంటి వారి మీదకి ఆయన కృప నిత్యము ఉండగల. చెప్పడం అంటే శాశ్వతమైన కృపలోనికి, నిత్యమైన కృపలోనికి నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము వెళ్ళాలంటే, నీవు ఆయన దృష్టికి ఏ విధముగా కనబడాలంటే ఆయనకు కృతజ్ఞత తెలిపే విధముగా నువ్వు ప్రవర్తించాలి. చెప్పడం దేవుని స్తుతిగా. హల్లెలూయా. ఏమిటి కృతజ్ఞత స్తుతి అంటే, 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, న్యాయమును అనుసరించి వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. అంటే న్యాయమును అనుసరించి, నీతిని అనుసరించి నీవు నడుచుకోవడమే ఆయనకు చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు. చప్పట్లు కూడా దేవాలయంలో చూద్దాం. దావీదు గారు అంటూ ఉన్నారు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారని ఇశ్రాయేలు ప్రజల కోసము ఆ 106వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. అంటే వారికి, అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేశాడు అంటే, వారికి రక్షణనిచ్చాడు, వారికి మన్నానిచ్చాడు, వారికి ఆత్మను కూడా ఇచ్చారు. చప్పట్లు కూడా దేవాలయంలో చూద్దాం. హల్లెలూయా. అందువల్ల ఆయన మాట్లాడుతున్నారు, నువ్వు రక్షణనిచ్చావు, ఆత్మనిచ్చావు, మన్నానిచ్చావు, ఎర్ర సముద్రమును ఇదిగో పాయలుగా చేసి అందులో నడిపించావయ్యా. ఇదిగో అందుకు వారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కృతజ్ఞతాస్తుతి అంటే ఏమిటంటే, నీవు రక్షణలో కాపాడుకోవడమే. హల్లెలూయా. నీవు పొందుకున్న ఆత్మలో నువ్వు కాపాడుకోవడమే. హల్లెలూయా. నీవు పొందుకున్న వాక్యమును గుండెలో భద్రపరచుకుని నీతి న్యాయముల ప్రకారంగా అంతం వరకు నడవడమే కృతజ్ఞతాస్తుతులు. ఈ న్యాయములు పెట్టుకుని ఆత్మను పొందుకొని ఆత్మ కిందను ఉంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు కానానులోకి వెళ్ళడమే కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత అంటే నీతి న్యాయముల ప్రకారముగా నీవు నడవాలి, నీ కుటుంబాన్ని కూడా నడిపించాలి. చెప్పడు దేవాలయంలో ఇస్తుందా, అది కృతజ్ఞత. దావీదు గారు అంటున్నారయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి మీదకి ఆయన కృప నిత్యము నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఏమిటి అయ్యారంటే, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఎవడు వర్ణిస్తాడు తెలుసా? కృతజ్ఞత భావము కలిగి ఉన్నవాడు వర్ణిస్తాడు. హల్లెలూయా.
చూస్తే నీవు పొందుకున్న రక్షణ ఎదుటి వారికి చెప్తావు. నీవు పొందుకున్న ఆ యొక్క దీవెన, ఆ ధన్యత, ఆ ఆరోగ్యము, ఆ ఆత్మ, ఆ మన్న ఏం చేస్తావు తెలుసా? నీవు గుండెల్లో పెంచుకొని నీ కుటుంబ సభ్యులకు, నీ రక్త సంబంధులకు, నీ గ్రామస్తులకు నీవు తెలియజేస్తూ ఉంటావు. దానినే ఈయన కృతజ్ఞతాస్తుతులు అంటున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. 107వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి తల్లి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వాడు ఆ మాట పలుకుదురు. ఆ మాట పలుకుతారు. హల్లెలూయా. ఏ మాట? కృతజ్ఞత మాట. హల్లెలూయా. నీవు విమోచింపబడితే, రక్షణ పొందితే, ఆత్మను పొందుకుంటే, నువ్వు మన్నను తింటే, బండలో నీళ్లు నువ్వు త్రాగుతూ నీవు సంగములో ఉంటే ఏం మాట్లాడుతావు? కృతజ్ఞతల మాటలు మాట్లాడుతూ ఆయన కార్యములను చెబుతూ ఉండవు. అది కృతజ్ఞత. హల్లెలూయా. ఏమి చెబుతావు అంటే, యెహోవా దయాళుడు, యెహోవా ప్రేమమయుడు, యెహోవా క్షమించే హృదయము కలవాడు. నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను దుష్టుని, నేను వ్యభిచారము నేను చేసేవాడిని, అన్యాయం అక్రమంతో నడిచేవాడిని. కానీ ఆయన కృప ఏమి చేసిందో తెలుసా? నన్ను రక్షించింది. హల్లెలూయా. నాకు ఆత్మనిచ్చింది. హల్లెలూయా. నన్ను ఒక యోగ్యునిగా నిలబెట్టింది. అర్హత లేని నన్ను అర్హతగా నిలబెట్టింది. కాబట్టి ఆ అర్హత నువ్వేమి చేస్తావు అంటే, నీ నోటుతో ఉచ్చరిస్తూ ఆ కార్యములను ఎదుటి వారికి తెలియజేసేది కృతజ్ఞతాస్తుతులు. ఈ విధమైన కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తుంటే ఆయన కృప నీ మీదకి దిగి నీ మీద స్థిరముగా ఉంటుందట. చప్పుడు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు కృప ఉందని మీద కృప లేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన రీతిగా చెల్లించట్లేదు. ఎలా చెల్లించాలి? 86వ దావీదు కీర్తన 12వ అధ్యాయం 86వ దావీదు కీర్తన 12వ అధ్యాయంలో ఎలా చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. హల్లెలూయా. అంటే పూర్ణ హృదయముతో ఆయన నామమును ప్రకటించడమే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో నువ్వు చెప్పాలి. ఎవరో పెట్టించుకోమన్నారు కృతజ్ఞత కోవడం అంటే కాదు, అది నీలో కలగాలి. అది ఎవరిలో కలగాలి? నాకు ఆరోగ్యం లేదు, దేవుడు నన్ను ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, నేను పాడైపోతున్నా, నన్ను రక్షణ ఇచ్చాడు, ఆత్మను ఇచ్చాడు. ఆ భావన నాలో ఉండి, ఆ పూర్ణ హృదయం నాలో ఉండి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎవరికి చెల్లించాలి? కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందా. ఎవరికి చెల్లించాలి? ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లిస్తున్నాం? చదువున్నాం. మరియు మాట చేత గాని క్రియల చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. హల్లెలూయా. అంటే నీవు మాట చేత గాని క్రియల చేత గాని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీకు మధ్యలో ఎవరున్నారు తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. హల్లెలూయా. అంటే నీ ఎదురుగుండా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయన ద్వారా నీవు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీవు యేసు క్రీస్తు నామములో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల ముఖ్యమైన కారణం ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఆరోగ్యం లేదు, నీకు స్వస్థతనిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు చేస్తున్నారు, చేయించేది పరిశుద్ధాత్మ దేవుడు. చప్పుడు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణం ఏమిటంటే, నీకు ఆశ్చర్య కార్యం నీలో జరిగింది, పరాక్రమ కార్యం నీలో జరిగింది, రక్షణ నీకు ఇచ్చాడు. కాబట్టి రక్షణ ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రక్షణ ఇవ్వడానికి చేసింది, పురుకొల్పింది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే నీ పాపములు ఒప్పింపజేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసింది ఎవరు? యేసుక్రీస్తు
చెల్లించాలి. చప్పుడు కూడా దేవాలయం గమనిస్తున్నా. హల్లెలూయా. ఎవరికి చెల్లిస్తున్నావు? దుర్బోధలు బయలుదేరుతున్నాయి సంఘంలో. వాక్యమును ఎరగక, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేక సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కృతజ్ఞత స్తుతులు మనుషులకు కాదు, కృతజ్ఞత స్తుతులు నీకు కాదు, కృతజ్ఞత స్తుతులు యాజకులకు కాదు, కృతజ్ఞత స్తుతులు తండ్రికి చెల్లాలి. ఏ విధంగా చెల్లాలి? పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రభువును మధ్యవర్తి పెట్టుకొని అప్పుడు నువ్వు తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మనుషులకు చెల్లిస్తున్నావు, మాట్లాడితే వాడి పేరు చెప్తున్నావు, వీడి పేరు చెప్తున్నావు, ఇంకొక నామాన్ని చెల్లిస్తున్నావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో మొట్టమొదటి వాక్యం ఏమిటో తెలుసా? మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకు, నీ కృపా సత్యమునకే మహిమ కలుగును గాక. నోటితో కాదు చెప్పడం, నీ జీవించే జీవితంలో ఉండాలి, నువ్వు బ్రతికే బ్రతుకులో ఉండాలి, నువ్వు చేసే కార్యంలో ఉండాలి, నువ్వు మాట్లాడే మాటలో ఉండాలి. అందుకని అంటూ ఉన్నారు, నీవు మాట ద్వారా కానీ, నువ్వు క్రియ ద్వారా కానీ, నువ్వు ఏమి చేసినా సరే క్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. చెల్లిస్తున్నావా? చెల్లిస్తున్నావా? నువ్వు చెల్లించకపోతే నీలో జరిగేది ఏంటో తెలుసా? నీ స్వస్థత పొందుకున్నావు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నావు, వాయిపోయావు అనుకో, నీకు మరలా ఇంకొక స్వస్థత జరగదు. ఒక ఆశ్చర్యకారం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగింది, దాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు తిరిగావు అనుకో, ఇంకొక అద్భుత కార్యం, ఆశ్చర్యకారము జరగదు. నీకు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఆయన కృప నీ మీద ఉండదు. కాబట్టి ఆయన కృప నీకు ఆశ్చర్యకారం జరిపిస్తుంది. చప్పుడు కూడా దేవాలయం. హల్లెలూయా. చెల్లిస్తున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి నిత్యము ఆయన కృప ఉంటుంది. హల్లెలూయా. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆ చిత్తమునకు నెరవేర్చకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే ఏమి జరుగుతుందో అక్కడ రాయించారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పముడి. అంటే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆర్పిస్తున్నావు. నీవు పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పిస్తున్నావు అంటే ఇంకా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మేలులు, ఆశీర్వాదాలు ఏమి ఉండవు. దూరం అయిపోతావు. అందుకని అంటున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మీ విషయంలో అది దేవుని చిత్తము. హల్లెలూయా. ఆ విధంగా చేస్తూ ఉంటే నువ్వు దేవుని చిత్తములోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నిత్య కృపలోకి వెళ్ళిపోతావు, శాశ్వతమైన కృపలోకి వెళ్ళిపోతావు, అత్యధికమైన నువ్వు కృపలోకి వెళ్ళిపోతావు. చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. ఆగిపోయావా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తున్నారే, నీ కుటుంబంలో నివసిస్తున్నారే, ఆయన నీవు అర్పిస్తున్నావు. అర్పిస్తే నీకు ఆశీర్వాదము కాదు, వేరే వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు విడిచి వెళ్ళిపోయారు. ఎవరికి తెలుసా? సంసోనుకి తెలియలేదు. పరిశుద్ధాత్మ దేవుడు విడిచి వెళ్ళిపోయానని ఆ సంసోనుకు ఎడవాసనని తెలియలేదు. అంటే కృప దూరం అయిపోయింది. కృప దూరం అయిపోయినట్టునే బంధకాలు వచ్చేస్తాయి. కృప దూరం అయిపోయినట్టునే కొడు పీకేశారు. కృప దూరం అయిపోయిన వెంటనే ఏమి చేశారంటే అతను చేతితో యుద్ధము చేయవలసిన ఆయన చెయ్య బంధింపబడిపోయి తిరగలు వచ్చేసింది. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఒక సంసోను వలని కుటుంబం తయారవుతుంది. నీకు నిత్యము ఆయన కృప నీ మీద, నీ బిడ్డల మీద ఉండాలంటే నువ్వేమి చేయాలో తెలుసా? మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, యేసు క్రీస్తు ప్రభుల ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇది నీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ఎందుకు దేవుని చిత్తం అన్నారు కదా? ఆయనకి తెలుసు పరిశుద్ధాత్మ మనుషులు చిత్తం చేస్తావు, నువ్వు నీ ఇష్టానుసారంగా చేస్తావు అని దేవునికి తెలుసు. నీ రక్త సంబంధ ఇష్టానుసారంగా నువ్వు చేస్తావని దేవునికి తెలుసు. అందుకే
దావీదు గారు అంటున్నారు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని చెప్పి మధ్యలో ఏం పెట్టారు తెలుసా? నీతి న్యాయం పెట్టారు. ఆయనకి తెలుసు ఈరోజు నీతి న్యాయంలో అనుసరించకుండా నీ చిత్తంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈరోజు నువ్వు చూస్తూ ఉన్నావు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటంటే నీవు తండ్రికి నీకు మధ్యలో ఎవరు ఉండాలి? యేసు క్రీస్తు ప్రభులు వారు ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రభులు వారిని గణపరుస్తూ ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పడం కూడా దేవాది దేవుని స్తుతించా. హల్లెలూయా. క్రీస్తు ప్రభులు వారు నిన్ను కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నీ బంగారం అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నా నేను కానుకలు వేస్తున్నాను కోరుకుంటాను అనుకుంటున్నావు. కాదు, ఆయన కోరుకునేది చివరగా ఏమిటంటే నీకు రక్షణ ఇచ్చిన తర్వాత, నీకు వాక్యం ఇచ్చిన తర్వాత, నీకు ఆత్మనిచ్చిన తర్వాత ఆయన నీ నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా? కృతజ్ఞత స్తుతులు కోరుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. నీవు వేరేది అనుకుని వేరేది చేస్తున్నావు నువ్వు. అందుకే దావీదు గారు అంటూ ఉంటారు ఏంటంటే ఎవరైనా దేవుని మందిరంలోకి వెళ్దామంటే ఈయనకు ఎక్కువ ఆనందం కలుగుతుందట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నాకు ఇచ్చిన అర్హతను బట్టి, నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, నాకు ఇచ్చిన ఆత్మను బట్టి, అయ్యా ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నానని మాట్లాడుతున్నారు. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతించుట. హల్లెలూయా. అంటే నీ నుంచి చివరగా నీకు అన్ని ఇచ్చిన తర్వాత నీ నుంచి కోరుకునేది చివరగా ఆయన ఏమిటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళిపోతూ ఉన్నాడు, పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన 10 మంది కుష్ఠరోగులు దూరముగా ఉండి అయ్యా మమ్మల్ని కరుణించు ప్రభు అని కేకలు వేశారు. దేవుడు మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకున్నారంటే ఆ 10 మంది శుద్ధులైపోయారు. ఈ 10 మంది శుద్ధులైపోయిన తర్వాత ఒకే ఒక్కడు యేసయ్య దగ్గరికి వచ్చి పాదముల మీద పడి బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క కుష్ఠరోగితో మాట్లాడుతున్నాడు. మిగతా 9 మంది ఎక్కడ అంటే నీ నుంచి కోరుకున్నది ఏమిటో తెలుసా? ఆయనను మహిమపరచడం. హల్లెలూయా. ఆయనను ఘనపరచడం. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఆయన పాదముల మీద పడి ఆయన నామమును ప్రకటించడము, ఆయన కార్యములను, పరాక్రమ కార్యములను జనము ఎదుర్కొండా, సంఘము ఎదుర్కొండా, ఈ గ్రామం ఎదుర్కొండా, ఈ పట్టణం ఎదుర్కొండా, అవిశ్వాసులు ఎదుర్కొండా, నీ రక్త సంబంధాలు ఎదుర్కొండా నువ్వు చెప్పాలి. నీ నుంచి కోరుకునేది మరలా జాగ్రత్తగా విందా. నీ నుంచి కోరుకునేది నీకు అన్ని ఇచ్చిన తర్వాత నీ నుంచి కోరుకునేది ఒకటే ఒకటి, అదే కృతజ్ఞత భావము. చెప్పబడి దేవాది దేవుని స్తుతించుట. ఆ ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడితో దేవుడు మాట్లాడుతున్నారు, నీవు స్వస్థత పొందావు, నీవు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు దేవుడు? ఎక్కడికి వెళ్ళమన్నారు? ముందు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? ముందు యాజకుల దగ్గరికి వెళ్ళు అంటే నువ్వు సంఘమునకు వెళ్ళు. హల్లెలూయా. స్వస్థత పొందిన వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత దేవుడు అంటున్నారు, నువ్వు స్వస్థత పొందావు, నీవు సమాధానముగా వెళ్ళిపోమంటూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆయన మందసము దగ్గర ఆ కుష్ఠరోగి ఏ విధంగా బాగుపడ్డాడో అది సంఘం ఎదురకుండా, మందసం ఎదురకుండా, యాజకులు ఎదురకుండా ప్రతి ఒక్కరికి చెప్పడమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడి నుంచి కోరుకునేది ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఆశిస్తూ ఉన్నాడు ఆయన. 12 సంవత్సరములు రక్తస్రావం గల స్త్రీ డబ్బులన్నీ పోగొట్టుకుంది, స్వస్థత లేదు, బలహీనమైపోతుంది, మరణమునకు దగ్గరగా వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు కోసం విన్నది. ఆయనేమో పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జన సమూహం మధ్యలో ఉంటూ ఉన్నారు, శిష్యుల మధ్యలో ఉంటూ ఉన్నారు. ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. హల్లెలూయా. వస్త్రపు చెంగును ముట్టుకొని
నాకు స్వస్థత కలిగింది అని చెప్పి ఆమె గమనించింది. గమనించిన వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరో నన్ను ముట్టుకొని ఉన్నారు, నా ప్రభావము వారిలోనికి వెళ్ళిపోయిందని మొదట ప్రజలతో మాట్లాడారు. రెండవదిగా శిష్యులు పిలిచి శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎవరో నా ప్రభావమును తీసుకున్నారు, నా నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, వారు స్వస్థత పొందుకున్నారని చెప్పి రెండవదిగా శిష్యులతో మాట్లాడుతూ, ఆ మూడవదిగా ఆ జనమును ఆ శిష్యులందరినీ చూస్తున్నారట. చప్పటి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూస్తూ ఉంటే అది ఎవరు గమనించారంటే సంవత్సరంలో రక్తస్రావం గల స్త్రీ గమనించింది. వెళ్ళిపోదాం అనుకుంది, ఎవరు చూడలేదనుకుంది, దేవుడికి తెలియదు అనుకుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు చూసినప్పుడు, ఆ మాట గ్రహించినప్పుడు, అయ్యో నేను స్వస్థత పొందాను కాబట్టి వెళ్ళి ఆయన పాదముల మీద పడి జరిగింది నేను చెప్పాలి, ఆయన మహిమపరచాలని చెప్పి ఏమి చేసిందో తెలుసా? ఆయన పాదముల మీద పడి వణుకుతూ భయముతో వచ్చి ఆయన పాదముల మీద పడి జరిగింది యేసు ప్రభుల వారికి చెప్పింది. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి కాదు, శిష్యులకు చెప్పింది. శిష్యులకి కాదు, అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పింది. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నారు తెలుసా? శిష్యులు వదిలేసేయా, ప్రజలు వదిలేసేయా, ఎవరు స్వస్థత పొందుకున్నారని చెప్పి ఆ స్త్రీని కొనగొనడానికి చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసయ్య మనసంతా ఎవరి మీద ఉన్నది తెలుసా? ఎవరు స్వస్థత పొందుకుంటున్నారు, ఎవరు మేలును పొందుకుంటున్నారు, ఎవరు రక్షణ పొందుకుంటున్నారు, ఎవరు ఆత్మను పొందుకుంటూ ఉన్నారో వారి వంక ఆయన చూస్తూ ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే అయాందు సాకాయినాను చగానే ఆరాధించే అయాందు. చదువుదాం. ఆయన మేం చేసినప్పుడు బాధలు వదలకుండా కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఆయన నేను కోరుకుంటున్నాడు, నేను వచ్చి ఏమిటనంటే నీవు పొందుకున్న మేలులను బట్టి ఆయన పాదముల దగ్గరికి వస్తావో రావో, ఆయన పరాక్రమ కార్యములను వివరిస్తావో వివరించవో అని ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ నుంచి కోరుకునేది చివరగా ఏమిటంటే ఆయన నీ నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చూస్తున్నాడు. నువ్వు చెల్లిస్తున్నావా? ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని ప్రకటించగలుగుతున్నావా? ఆయన నామాన్ని ప్రకటిస్తే, నోటి ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ప్రకటిస్తే ఆయన కృప నిరంతరము ఉంటుందట. హల్లెలూయా. ఆయన కృప నిత్యము ఉంటుందట. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం చెల్లిస్తున్నామంటే మనకు మనం పరీక్షించుకున్నాం. కృతజ్ఞతాస్తుతుల నుంచి వేరే వేరే భావాలు కలిగి ఉన్నాం.
వేరే వేరే ఉద్దేశాలు కలిగి ఉన్నాం. ఎవరెవరికో చెల్లిస్తున్నాం. మన చింత ప్రకారంగా మనసుకు నచ్చినట్టు, మన ఆలోచనకు నచ్చినట్లు మనం చెల్లిస్తున్నాం కాదు. దావీదు గారు అంటున్నారు, ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిత్యము నీ మీద ఉండాలంటే నీతి న్యాయముల ప్రకారంగా జీవిస్తూ ఆయన చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను నోటి ద్వారా కానీ క్రియ ద్వారా కానీ నిత్యము యేసు క్రీస్తు ప్రభులు పేరటన తండ్రికి చెల్లించడమే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈరోజు మనం చెల్లిస్తున్నామా?